నేను ఒక 4 రోజుల క్రితం వాతావరణ కేంద్రం నుండి హెచ్చరికలు ఎక్కువ శాతం తెలంగాణకే ఉన్నాయి, వర్ష సూచన, భారీ వర్ష సూచన అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడట్లేదు, ఉక్కపోత, ఎండతో అల్లాడుతున్నాం, దీనికి గల కారణాలు ఏంటి అని స్ట్రైట్ అవే ఎటువంటి రాజకీయం చేయకుండా, ఎటువంటి పేర్లు ఎత్తకుండా నేను ఒక ప్లెయిన్గా ఒక వీడియో చేస్తే కొంతమంది కొన్ని పార్టీలకి చెందిన వారు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అది వాళ్ళ యొక్క కుసంస్కారానికి నిదర్శనం. ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొంతమంది బెదిరిస్తున్నారు, కొంతమంది ఏదేదో చెప్తున్నారు. వాళ్ళకొక్కటే చెప్తున్నా, నా అడ్రస్, నా ఫోన్ నంబర్ పూర్తిగా గూగుల్లో కొట్టినా వస్తుంది. ఆల్రెడీ ఫేస్బుక్లో నా యొక్క అంత ముందు ఉన్నటువంటి ఫర్నిచర్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి పోస్టుల్లో చూసినా మీకు తెలుస్తుంది. మీరు ఏమైనా మాట్లాడాలదలుచుకుంటే నాతో ఫోన్లో అయినా మాట్లాడండి, నా దగ్గరికైనా రండి. నేను రాజకీయం చేయకుండా ఈరోజు కూడా నేను వీడియో పెట్టి 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఈరోజు కూడా విజయవాడలో వర్షం లేదు, ఒక్క పోత. తెలంగాణలో వర్షానికి రోడ్లు కొట్టుకుపోతున్నాయి, వాహనాలు కొట్టుకుపోతున్నాయి, భారీ కుండపోత వర్షం. ఈరోజు కూడా నేను మరొకసారి అడుగుతున్నా, తెలంగాణలో వర్ష సూచన ఎక్కువ ఉంది, తెలంగాణలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు ఎక్కువ తెలంగాణకే ఉన్నాయి, ఆంధ్రాలో ఎందుకు లేదు వర్షం? దీనికి గల కారణాలు మళ్ళీ కామెంట్ చేయండి, దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టినా సరే నేను నా యొక్క పోస్టులు పెడుతుంటాను. రాజకీయంగా కూడా ఇక ముందు నేను నా యొక్క పోస్టులు పెడుతుంటాను. ఎవరికి భయపడేది లేదు. కాకపోతే నేను కొన్ని రోజులు వ్యాపారం మీద దృష్టి పెడదామనే ఉద్దేశంతోనే నేను ఆ యొక్క పోస్టు పెట్టాను, కానీ రాజకీయాలు లేదు, వ్యాపారమే అని. ఈ యొక్క కామెంట్ల వల్ల నేను మరొకసారి పొలిటికల్గా కూడా యాక్టివ్ అవుతాను. నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా, భయపెట్టినా భయపడే ప్రసక్తే లేదు. బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఇప్పుడు వాడుతున్నా, భయం అనేది మా బయోడేటాలో లేదు. రండి మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, లేదంటే కామెంట్ పెట్టండి, దానికి నేను బదులిస్తాను. ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నా, విజయవాడలో ఉక్కపోత, ఎండలు, వర్షాలు లేవు. తెలంగాణలో తుఫాను, అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు? దీనిపై కామెంట్ చేయండి.